ఈ పంచభూతాల వల్ల ఈ భూమి మీద ఉన్న జీవ నుంచి మనిషి వరకు ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయో అన్నిటికి ఈ పంచభూతాల వల్ల వాత పిత్త కఫ ఈ మూడు ఉంటాయి. ఎలాంటి ఏ ప్రాణి అయినా సరే మనిషితో సహా పంచభూతాల వల్ల ఈ మూడు ఏర్పడతాయి. ఇవి ఇన్బ్యాలెన్స్డ్ డిసీజ్. ఇవి బ్యాలెన్స్గా ఉన్నంతసేపు జబ్బులు రావు. ఇవి బ్యాలెన్స్గా ఉన్నంతసేపు మనకి పెద్ద జబ్బులు ఏం రావు. ఇవి ఏదైతే ఇన్బ్యాలెన్స్ అయిందో ఆ జబ్బు వస్తుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడమే మనం ఆహారం కానీ వైద్యం కానీ ఇవన్నీ దాన్ని బ్యాలెన్స్ చేయడమే పని. 6 ఋతువులు 6 రుచులు 6 ఋతువులు 6 రుచులు ఈ త్రిదోషాలని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం చక్రం 6 ఋతువులు అనే చక్రంలో ఉంటూ 6 రుచులు మనం తింటూ ఉంటే త్రిదోషాలు బ్యాలెన్స్ గా ఉంటాయి. అదేనండి, అందుకు మన పూర్వీకులు తెలివిగా అంటే తెలుసు మనం ఎక్కడ సొంత పారిపోతామో ఎంత సొంత దారిపోతామో ఇటు వెళ్ళిపోయినా సరే ఎక్కడో చోట మనం పట్టుకోవడానికి చాలా చెక్ పాయింట్ పెట్టారు. మనకి ఎన్ని మర్చిపోయినా ఎక్కడో చోట దొరుకుతాడు. అందుకని 6 ఋతువులు పాటించడం కోసం ఆయా ఋతువుల్లో మనకి పండగలు పెట్టారు. పండగలు, నోములు, వ్రతాలు ఇలాంటివి పెట్టారు. అవునండి, ఆ పండగల్లో ఏం చేశారు? పూజా విధానం, ఆ పూజ చేసే దినుసులు పత్రి అవ్వచ్చు, పువ్వులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ దేవుడికి అదే వాడాలని పెట్టడం కారణం. అలాగే ప్రసాదాలు ఆయా పండుగల్లో రకరకాల అన్ని పండుగలు ఒకే ప్రసాదం పెట్టాం. మనం శివుడు కూడా పెడితే విష్ణువు కూడా పెడతాం, శ్రీరామనవమి కూడా పెడతాం, సంక్రాంతి వేరే ఉంటాయి. అలా అడుగడికి ప్రతిరోజు నోములే, ప్రతిరోజు పండగే. భారతదేశంలో ప్రతిరోజుకి ఏదో పండుగ ఉంటుంది. నోమో, వ్రతమో, పండుగ, పబమో ఏదో ఉంటుంది. ఏది లేకుండా లేదు. అంత అలాగా చిక్కు వేసారు, అంత అలాగా మన అష్టదిగ్బంధం చేశారు. అయినా పారిపోతున్నాం మనం. అయితే ఈ 6 ఋతువుల్లో ప్రధాన పండుగలు పెట్టారు, మేజర్ పెద్ద పండుగలు పెట్టారు. ఇప్పుడు వర్షాకాలం చూసుకుందాం. వర్ష ఋతువులో వినాయక చవితి వస్తుంది. అవునండి, వినాయక చవితి. వర్షాకాలం ఏం జరుగుతుంది? ఆ ఋతువులో ఏం జరుగుతుంది? ప్రకృతి వైపరీత్యం అన్నాం కదా. వర్షాల వల్ల నీళ్లు కలుషితం అవుతాయి. మనం తాగే నీళ్ళు పూర్వం ఎక్కడ అనుకున్నారు? పారే, సెలయేరు, నది లేని ప్రాంతంలో కోనేరు, మంచినీటి కోనేరు, ఊరికి ఒక కోనేరు లేదా ఇంటికో బావి, మంచినీళ్ళ బావి ఉండేవి. ఎందుకు అలా పెట్టారు? ఏ జీవి అయినా సరే భూమి నుంచి 25 అడుగుల లోతు వరకు ఉన్న నీళ్లు మాత్రమే మనకు తాగడానికి మనకు వస్తాయి. మనకి ఇమ్యూనిటీ పెంచుతాయి, మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. 25 అడుగులు దాటిన నీళ్లు మనకు పంచి జబ్బు చేస్తాయి. అందుకు పవిత్రంగా ఉంచడం కోసం కోనేరుల్ని, మంచినీటి బావుల్ని చాలా పవిత్రంగా చూసుకునేవారు, నదుల్ని, సెలయేరుల్ని. సో వర్షాకాలంలో ఇవి కలుషితం అవుతాయి కదా, ఇవి సంవత్సరం అంతా ప్యూరిఫైగా ఉండాలి కదా. అందుకు వినాయక చవితి పెట్టారు. వినాయక చవితిలో 3 ఘట్టాలు ఉంటాయి. ఒకటి పత్రి పూజ, నవరాత్రులు, పత్రి పూజ, నిమజ్జనం. పత్రి పూజ ఏంటంటే ఏకవింశతి పత్రి పూజ, పత్ర పూజ అంటే 21 పత్రులు ఉంటాయి, 21 మంత్రాలు ఉంటాయి. మంత్రానికి ఆ పత్రికి మన శరీరంలో ఉండే ఒక అవయవానికి సంబంధం ఏంటంటే సుముఖాయ నమః, మాచీపత్రం పూజయామి అంటాం. ఏదో పత్రి వేస్తాం, ఇప్పుడైతే ఏదో పచ్చగా వేసేస్తాం గడ్డి. సుముఖానికి మాచీపత్రికి సంబంధం ఏంటి? ఇంకో పత్రి పెట్టచ్చు కదా, ఏదో పత్రి అనొచ్చు కదా. సుముఖం అంటే అందమైన ముఖం. సుముఖం అంటే అందమైన ముఖం. ముఖానికి మాచిపత్రికి సంబంధం ఏంటయ్యా అంటే తిలకారకం అంటే మచ్చలు లేని మొహం. మాచిపత్రి ఆకు వాసన చూసినా, తలలో పెట్టుకున్నా, రాసుకున్నా, తిన్నా శరీరం కాంతివంతంగా ఉంటుంది, మొహం కాంతివంతంగా ఉంటుంది. మీ ఇంట్లో 9 రోజులు ఉండి వడ్లు వచ్చిన వేపర ఆ వాసన పీడిస్తేనే మన స్కిన్ డిసీజులు పోతాయి అన్నమాట. సుముఖం, మాచిపత్రి. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి అంటాం. ఏం వేస్తామండి? ఏదో వేస్తాం. బదరీపత్రం వేయం. బదరి అంటే రేగు, బదరి అంటే రేగు. భద్రాక్ష, రుద్రాక్ష. భద్రాక్ష అంటే రేగుబండి గింజని ప్రెస్ చేస్తే భద్రాక్ష అవుతుంది. లంబోదరం అంటే పెద్ద పొట్ట. పొట్టకి బదరి అంటే రేగుకి సంబంధం ఏంటి? భుక్త్వాత బదరీ ఫలం. భోజనానంతరం ఏదైనా తిన్న తర్వాత రేగుపండు తింటే ఉదర వ్యాధులు రావు. అలాగే రేగాకు వాసన చూసినా, దాన్ని టచ్ చేసిన దాని యొక్క యాస్ట్రల్ ఎనర్జీ మనకి పాస్ అయ్యి మన ఉదర వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇలా 21 అంగాలకి 21 పత్రికి అంత రహస్యం ఉంది ఏంటి. సరే, పూజ చేసాం, పత్రి పూజ బాగుంది, ఓకే. మరి నవరాత్రులు ఎందుకు? 9 రోజులు అవి ఇంట్లో ఉంటే చెప్పుకున్నాం కదా, వర్షాకాలం అవుతుంది, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ 2 జరుగుతాయి. అందుకు మనకి డయేరియాలు, మోషన్స్, వామిటింగ్స్, ఇలాంటి ఫీవర్స్ వచ్చేస్తాయి ఆ వాటర్ వల్ల, దానివల్ల. అందుకని ఎయిర్ పొల్యూషన్ 9 రోజులు మనం ఆ పత్రి ఇంట్లో ఉంచడం వల్ల అదంతా ఒడిలు ఇల్లంతా వ్యాపించి ఇంట్లో ఉండే బ్యాక్టీరియాని, వైరస్ని నిర్మూలన చేస్తుంది. అందుకని ఆ వర్షాకాలంలో వచ్చే జబ్బులు ఇంకేమీ రావు. మధ్యలో ప్రసాదాలు ఉన్నాయి. ప్రసాదం ఏంటంటే చలివిడి వడపప్పు. ఎందుకు? ఉండ్రాళ్ళు వినాయకుడికి ఇష్టం అని ఎందుకన్నారంటే మనకి ఆరోగ్యం చేకూరుస్తాయని అలా అన్నారు. వినాయకుడి ఇష్టం సంగతి నేను అలా చెప్పలేను. నేను
స్పిరిచువల్ అంటే దేవుడు ఆ సెక్షన్లో పెద్ద మాట్లాడలేను, కానీ నేను సైంటిఫిక్గా చెప్తా కొంచెం. చలివిడి వడపప్పు, ఈ రెండు తినడం వల్ల తేలిగ్గా జీర్ణ వ్యవస్థ తేలిగ్గా ఉండి ఈ మోషన్స్ లాంటివి రాకుండా ఉంటాయి. కుడుములు ఏం చేస్తాం, నూక, వరి నూక, శనగపప్పు ఏంటి, వరిపిండి, పెసరపప్పు, చలివిడి వడపప్పు. కుడుము ఏంటి, వరి నూక, శనగపప్పు, కుడుము. ఉండ్రాలు ఏంటి, వరిపిండి, పాలు, బెల్లం, ఉండ్రాలు. ఇవన్నీ కూడా మనకి వర్షాకాలంలో వచ్చే జీర్ణ వ్యవస్థ వచ్చే జబ్బులేం రాకుండా ఉంటాయన్నమాట. ఇక నిమజ్జనం, మూడో ఘట్టం నిమజ్జనం ఎందుకు చేస్తారు, ఇవన్నీ మనం పూజ చేసిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తాం, మనం మంచినీళ్ళు ఎక్కడ తాగుతున్నామో మనం ఉన్న ప్రాంతంలో మంచినీళ్ళు నదిలో తాగుతున్నాం అనుకోండి, నదిలో కలిపిపోదాం. మంచినీరు కోనేరు అనుకోండి, కోనేరులో కలిపిపోదాం. బావి అనుకోండి, బావిలో కలిపిపోదాం. సెలయేరు అనుకోండి, సెలయేరులో కలిపిపోదాం. సో ఇలా కలపడం వల్ల అవన్నీ కిందకి వెళ్ళిపోయి సంవత్సరం పాటు ఆల్కలైడ్ రిలీజ్ చేస్తూ వాటర్ని శుద్ధంగా ఉంచేవి. అప్పుడు చెరువులోకి నీళ్ళు తాగేసినా ఏం కాలేదు, బావి దగ్గర బకెట్లో నీళ్ళు తాగేసినా ఏం కాలేదు. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ తాగినా క్యాన్సర్ అవుతున్నాయి. వాటర్ ప్యూరిఫికేషన్ అంటే అర్థం ఇది, ఒకసారి చేసిన పని సంవత్సరం పాటు ప్యూరిఫై అయ్యి ఉండేది. అది మన వాళ్ళ సైన్స్.